సో మంచిగా ఫ్రై అయ్యి దాని తర్వాత ఈ మసాలా బయటికి నూనె వస్తుంది అనమాట, ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇంకా మటన్ ఐటమ్. సో మంచిగా ఫ్రై అయింది మసాలా అయితే. సో అన్ని మసాలాస్ మీరు ఇట్లా గ్లాస్ బౌల్లో అయితే వేసి పెట్టుకోండి, ఏ టైప్ గ్లాస్ బౌల్స్లో. అప్పుడైతే దాంట్లో నుంచి ఫ్లేవర్ అయితే అట్లనే ఉండిపోతుంది. మంచిగా క్లీన్గా వాష్ చేసిన, పసుపు వేసి క్లీన్ చేసి వాష్ చేసిన మటన్. సో ఒక 10 విజిల్స్ అయితే అయిపోయింది. నేను 10 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లనే వదిలేసాను, 10-15 మినిట్స్ అట్లనే వదిలేసాను. సో ప్రెషర్ అయితే కంప్లీట్ రిలీజ్ అయిపోయింది. సో ఫైనల్ టచ్గా దీని మీద కొంచెం కసూరి మేతి, చీజ్ కట్ అయినట్టు కట్ అయిపోతుంది అట్లా, ఆ బోన్ నుంచి ఎట్లా వచ్చేసింది. అసలు నేను ఎవరికి ఉంచనేమో, మా వాళ్ళు షిఫ్ట్ నుంచి వచ్చే లోపల మొత్తం నేనే అయిపోయి కొట్టేస్తాను అనుకుంటా. ఎంతకి తెగించారా. సో ఆనియన్స్, దాని తర్వాత మసాలా వేసి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాను. చింతపండు జింజర్ గార్లిక్ సారీ. సో మసాలా, దాని తర్వాత ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఆల్రెడీ నేను మిక్సీ కొట్టిపెట్టిన ఈ పేస్ట్ ఉంది, స్పెషల్ పేస్ట్. సో ఇదే స్పెషల్ పేస్ట్ అనమాట, చూస్తాను కదా. సో ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను. సో ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే మసాలా కానీ ఆల్రెడీ ఫ్రై చేస్తుంటే మనం ఇట్లా ఫ్రై చేసుకోవలేదు, అంటే డ్రై రోస్ట్ చేసుకొని దాని తర్వాత మిక్సీ పెట్టుంటే ఇట్లా మనం ఫ్రై చేసుకోవలేదు. సో నేనైతే మసాలాని డ్రై రోస్ట్ అయితే చేయలేదు. సో అందుకే దీన్ని ఏమంటే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఆ మసాలాని, ఎందుకంటే ఆ పచ్చివాసన పోతుంది. సో మంచిగా ఫ్రై అయ్యి దాని తర్వాత ఈ మసాలా బయటికి నూనె వస్తుంది అనమాట, ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇంకా మటన్ ఐటమ్. కొంచెం పార్షియలీ ఫ్రై అయిందనమాట, బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో కారం ఒక 2 స్పూన్ కారం. ఎందుకు ఇప్పుడు వేస్తున్నానంటే ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఈ కారం ఏమంటే ఆ ఆయిల్లో కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది అనమాట. ఆ కూరకి కలర్ చాలా మంచి రెడ్డిష్ కలర్ ఇస్తుంది. సో అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. పైన అట్లే ఒక రెడ్ కలర్లో ఆయిల్ తేలుతుంది అనమాట. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేయలేదు. సో ఇప్పుడు మనం మంచిగా ఈ చిల్లీ పౌడర్ బాగా ఫ్రై అయిన తర్వాత, సో జనరల్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తారు చాలామంది, ఎందుకంటే ఆ కలర్ బాగా వస్తుంది, రెడ్డిష్ కలర్ వస్తుంది మటన్ కూరకి. 10 minutes later. సో ఒక 10 minutes అయితే అయింది, చూద్దాం. సో మంచిగా ఫ్రై అవుతుంది. సో కలర్ చూసారు కదా, సో మంచిగా ఫ్రై అయింది మసాలా అయితే. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ అయితే వేసేసుకుంటాను. వేసుకొని బాగా కలిపి సో టొమాటో పేస్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసి ఇది ఒక 3 minutes బాగా అట్లనే ఫ్రై చేసుకొని వదిలేయాలి. ఫ్రై అంటే ఆల్రెడీ మసాలా బాగా ఫ్రై అయింది కదా ఆయిల్లో, అట్లా దీన్ని కూడా వేసి కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టమంటే నీళ్ళు పోస్తారు, ఫ్రై అంటారు. సో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, దాని తర్వాత ఇంకొంచెం ఇది అయిన తర్వాత ఈ పేస్ట్ ఈ మసాలా అన్నీ రెడీ అయిన తర్వాత మటన్ వేస్తాను. మటన్ వేసి కొంచెం కలిపి కొంచెం వాటర్ పోసి దాని తర్వాత అప్పుడు సాల్ట్ ఇంకోసారి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే వన్స్ మటన్ వేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా విజిల్ పెట్టి ఇంకా ఒక 10 విజిల్స్, మా ఇండియాలో అయితే మహా అయితే ఒక 6-7 విజిల్స్ అయిపోతుంది. ఇప్పుడైతే కనీసం ఒక 10-11 విజిల్స్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. సో దీని మీద అయితే మూత పెట్టేస్తాను.
ఓకే, మసాలా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, సో మసాలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మనకి కావాల్సినంత. సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఇట్లా ధనియాల పౌడర్ వేస్తాను. సో అందరు ధనియాల పౌడర్ ఏంటి ఇప్పుడు వేస్తున్నారు, ఫ్రై చేయాలి కదా అని చెప్పి అనుకుంటారు, కానీ ఇది ఇండియా నుంచి వచ్చింది. దీన్ని ఆల్రెడీ మంచిగా రోస్ట్ చేసి బాగా ఇది దంచినదన్నమాట, దంచిన ధనియాల పౌడర్ ఇది. సో అందుకే ఇది కూడా చూసారా గ్లాస్ బౌల్లో ఇట్లా రిసర్వ్ చేసి పెట్టుకున్నాను. సో అన్ని మసాలాస్ మీరు ఇట్లా గ్లాస్ బౌల్లో అయితే వేసి పెట్టుకోండి, ఏ టైప్ గ్లాస్ బౌల్స్లో, అప్పుడైతే దాంట్లో నుంచి ఫ్లేవర్ అయితే అట్లనే ఉండిపోతుంది. ఎందుకంటే ధనియాల పౌడర్ ముందే వేసేసాం అనుకోండి, మా మమ్మీ అంటది చేదు వచ్చేస్తుంది కూర, అందువల్ల ధనియాల పౌడర్ ముందే వేయకూడదు. ఆల్రెడీ రోస్ట్ చేస్తుంటే రోస్ట్ అయిపోతే రోస్ట్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. సో అందుకే నేను ముందే వేయలేదు, మళ్ళీ ఇంకా ఎక్కడ చేదు వచ్చేస్తుంది అని చెప్పి. ఓకే, ఈ స్టేజ్లో మంచిగా మటన్ అయితే వేసేద్దాం. మంచిగా క్లీన్గా వాష్ చేసిన, పసుపు వేసి క్లీన్ చేసి వాష్ చేసిన మటన్. బాగా కలిపి బాగా ముక్కలకు పట్టేటట్టు ఆ మసాలా మంచిగా కలుపుకున్నాను. ఒక 2 minutes హై ఫ్లేమ్లో అట్లే వదిలేసి, ఆ మటన్ నుంచి కొంచెం వాటర్ వస్తుంది. ఇందాక మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీని కొంచెం అట్లనే వేసి దాంట్లో వాటర్ అయితే వేసి, చికెన్ అయినా మటన్ అయినా ఏ కూర అయినా ఆ ముక్కలతో బోన్ ఉండే ముక్కలు అయితే తీసుకోండి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ బోన్లోనే మెయిన్ ఆ జ్యూసీనెస్ కానీ ఆ ఫ్యాట్ కానీ దాంట్లో ఉన్న ముక్కల కన్నా బోన్ ఉన్న ముక్కలకే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందరూ బోన్లెస్ అంటారు కదా, కానీ బోన్ ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక 2 minutes 3 minutes మూసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టిన తర్వాత కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చూసుకున్నాం. సాల్ట్ చూసిన తర్వాత ఇంకొక కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 whistles వదిలేయటం. ఇంకా ఓకే, అట్లే ఒక 2 minutes వదిలేసాను, ఉడుకుతుంది కదా. సో ఇంకైతే మూత పెట్టేద్దాం, కుక్కర్ మూత. సో సాల్ట్ అయితే ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ పడుతుంది. పర్ఫెక్ట్, ఇంకా మూత పెట్టేద్దాం ఒక 10 whistles. సో ఒక 10 whistles అయితే అయిపోయింది. నేను 10 whistles అయిపోయిన తర్వాత ఒక 10 minutes అట్లనే వదిలేస్తాను, 10-15 minutes అట్లనే వదిలేస్తాను. సో ప్రెషర్ అయితే కంప్లీట్ రిలీజ్ అయిపోయింది. సో చూద్దాం కూర ఎలా వచ్చిందో. కూర అయితే చాలా బాగా వచ్చింది, బ్రహ్మాండం. చూసారా మంచిగా ఆయిల్ పైకి తేలుతూ. సో ఫైనల్ టచ్ కాదు, దీని మీద కొంచెం కసూరి మేతి, దాని తర్వాత దీని మీద కొంచెం గరం మసాలా వేద్దాం. మంచిగా ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా, కొంచెం మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెం. లాస్ట్ ఫినిషింగ్ టచ్. కూర అయిన తర్వాత గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది,
చాలా కొంచెం. ఆ తర్వాత ఫైనల్గా ఫ్రెష్ అయిన కొత్తిమీర. సో మంచి గుమగుమలాడి చెట్టినాడు మటన్ కర్రీ ఈ సండే స్పెషల్. సో ఇదే ఫైనల్ అవుట్పుట్. సో దీన్ని అయితే ఇప్పుడు బ్రేక్ చేద్దాం ఎట్లా వచ్చిందని మంచి కలిపి. ఒక్క చూపిస్తాను. భయంకరంగా కాలుతుంది, చూసారా? కనిపిస్తుందా? అబ్బా ఘోరంగా కాలుతుంది. సో ముక్క అయితే ఎట్లా వచ్చింది చూపిస్తున్నా. ఫుల్ సూపర్గా కుక్ అయింది. అబ్బా కాలిపోతుంది, చూసారా? అట్లే చీజ్ కట్ అయినట్టు కట్ అయిపోతుంది. అట్లే ఆ బోన్ నుంచి ఎట్లా వచ్చేసింది కనిపిస్తుందా? ఇప్పుడు దీనికైతే మంచిగా ఇది రాగి సంగటికైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ రాగి సంగటి చేసుకునే అంత ఓపిక లేదు. మిల్లెట్స్ పెట్టుకొని మిల్లెట్స్ అయితే తింటాను. సో మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని ఆ ముక్కని తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా కుక్ అయిందని. వేడి వేడిగా చెట్టినాడు మటన్ పొగలు వస్తున్నాయి కదా, కనిపిస్తుందా? సో ముక్క అయితే ఎలా ఉడికిందో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉడికింది. అసలు నేను ఎవరికి ఉంచునేమో, మా వాళ్ళు షిఫ్ట్ నుంచి వచ్చే లోపల మొత్తం నేనే అయిపోయి కొట్టేస్తాను అనుకుంటా. ఎంతకి తెగించారా? సో మిల్లెట్స్ అయితే ఒక బిగ్గ, దాంతోపాటు ఒక మటన్ ముక్క పెట్టుకొని ఆహా. సో నా జనరల్గా నేను వీకెండ్స్ ఇట్లానే ఏదైనా స్పెషల్ చేసుకుని తింటాను అనమాట. సో వీక్ మొత్తం చికెన్ బ్రెస్ట్ ఇట్లా ప్రోటీన్ ఫుడ్ తింటూ, సో ఇది కూడా ప్రోటీనే అనుకోండి, కానీ కొంచెం చీట్ మీల్ లాంటిది. సో నాకైతే టేస్ట్ అయితే చాలా కుదిరింది. సో ఇదైతే ఫినిష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ పని ఏదో చూసుకోవాలి ఇంకా నెక్స్ట్. సో మీరైతే స్టే ట్యూన్. సో లంచ్ అయితే చేసేసి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి జిమ్కి అయితే రెడీ అయిపోయాను. సో నా జిమ్కి ముందు ఒక స్మాల్ ప్రీ వర్కౌట్, మరి ఫ్యాన్సీ ఏం కాదు, ఇది ఉంది కదా, జస్ట్ 2 sachets బ్లాక్ కాఫీ, అది తాగేసి ఇంకా జిమ్కి వెళ్ళటమే. సో నేను జిమ్కి ముందు బ్లాక్ కాఫీ ఇది ఆల్మోస్ట్ నాకు ఒక రొటీన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చాలా రొటీన్ అయిపోయింది. సో మటన్ కూర వేసుకొని మంచిగా లంచ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఒక 1 hour స్లీప్ అయితే వేసేసాను. స్లీప్ వేసేసి ఇంకా లేచి ఇంకా జిమ్కి రెడీ అయిపోయి ఇక్కడ నుంచి జిమ్కి వెళ్తున్నాను. అయితే ఇంకా జిమ్లో కలుద్దాం. సో జిమ్కి అయితే వచ్చేసాను. ఇవాళ లెగ్ డే సెషన్ అనమాట. సో కొన్ని వర్కౌట్ చేసుకొని ఇంకా